ప్రభు నామంన అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 55వ అధ్యాయము 17వ వచనము. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. సహోదరులారా, దావీదు తన స్వరము దేవుడు వింటాడని సాయంకాలము ఉదయము మధ్యాహ్నము దావీదు దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఎడతెగక ప్రార్థన చేయుడి. పౌలు ప్రార్థన ఇలా చెయ్యాలని ఇతరులకు చెప్పడమే గాక తాను చేసి చూపించాడు. ప్రార్థనలోని ప్రభావము, ఆధిక్యతలు, విశేష అవకాశాలు అతనికి తెలుసు. తాను చేస్తున్న పని ఏదైనప్పటికీ తన హృదయాన్ని ఎప్పుడూ ప్రభువుకు వినిపించేలా ఉంచుకున్నాడు. మనము వేరే పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ప్రార్థన చేయడము, ముఖ్యంగా బిగ్గరగా ప్రార్థన చేయడము సాధ్యము కాకపోవచ్చు. కానీ ప్రార్థన అంటే పెదవులతో మాటలేవి పలకకపోయినా హృదయాన్ని ఆయన వైపు తిప్పి ఉంచడము కూడా. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.